ఇంకోసారి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. గౌతమ్ గారు అని లైన్ లో వినండి. గౌతమ్ గారు అంత రామకృష్ణ గారు ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది ఎలాంటి కోర్సు బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం సార్. బీఫామ్ సెకండ్ ఇయర్. ఓకే. అవును సార్. అయితే ఇప్పుడు అది ఎలాంటి కోచింగ్ తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి? మీరు ఒకవేళ యూఎస్ కానీ ప్లాన్ చేస్తే ఏంటంటే జిఆర్ఈ టోఫెల్ కానీ ఐఎల్స్ కానీ ఏదో ఒక ఎగ్జామ్ రాయండి. లేదు యూకే కానీ లేదంటే కెనడా కానీ జర్మనీ కానీ వెళ్ళాలనుకుంటే ఐఎల్స్ కానీ లేదంటే టోఫెల్ ఒక ఎగ్జామ్ సరిపోతుంది. మీకు యూకేలో అడ్వాంటేజ్ అంటే ఓన్లీ 1 ఇయర్ రెడీ ఉంటుంది. మాస్టర్స్ వచ్చేసి అక్కడ 1 ఇయర్ కోర్స్ మాత్రమే. లేదంటే మీరు యూఎస్ కానీ లేదా ఆస్ట్రేలియా కానీ అట్లా ఏంటంటే 2 ఇయర్స్ ఆఫ్ కోర్స్ ఉంటుందండి. ఐఎల్స్ కానీ కంపల్సరీగా రాయాలండి. పర్ ఇయర్ ఫీజు వచ్చేసి మీకు 6 to 7 lakhs దాకా ఉంటుంది అనమాట. జర్మనీ వచ్చి కంప్లీట్ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దాని రిక్వైర్మెంట్ వచ్చేసి బీఫామ్స్ వచ్చేసి 66% అబోవ్ ఉండి ఐఎల్స్ బ్యాచ్ మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారండి. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే ఏ కంట్రీకి మీకు స్పెషల్గా పర్టికులర్ కంట్రీ అనుకుంటే నాకు ఏంటంటే ఒకసారి మెయిల్ చేయండి. consultancy@gmail.com మెయిల్ చేసి పర్టికులర్ డీటెయిల్స్ నేను పంపిస్తాను ఆ కంట్రీకి. సో అండి అంటే స్టూడెంట్ ఏ దేశానికి వెళ్ళాలనుకుంటే దానికి సెపరేట్ ఎగ్జామ్స్ చేయాలి. సెపరేట్ ఎగ్జామ్స్ ఐఎల్స్ టోఫెల్ అండి. మాక్సిమం అన్నిటికీ ఐఎల్స్ టోఫెల్ అంటే ఒక యూఎస్కి వచ్చేసి ఏంటంటే జిఆర్ఈ రాయాలన్నమాట. ఓకే రైట్ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి అఖిల్ లైవ్ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి అఖిల్ గారు. మీ డౌట్ ఏంటో అడగండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు అఖిల్ అండి. ఓకే. ఐ కంప్లీటెడ్ మై ఎంబీఏ. ఎంబీఏ ఇచ్చారు. ఓకే. ఫెడరల్స్ ఏ కంట్రీ ఎంత బాగుంటుంది అంటారు? కొంచెం డీటెయిల్స్ చెప్తారండి. అంటే మీకు పర్టికులర్ కంట్రీ ఉందండి అంటే లైక్ యుఎస్ కానీ కెనడా కానీ పర్టికులర్ కంట్రీ అని ఉందా? మెయిన్ ఏంటంటే అట్లకి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఓకే. డెవలప్మెంట్ కోసం ఏ కంట్రీ అయితే బాగుంటుంది అదే. యాక్చువల్లీ ఎంబీఏ వచ్చేసి టాప్ అండ్ యూకే విల్ బి ద టాప్ ఫర్ ద ఎంబీఏస్. మీరు ఆ కంట్రీస్ వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంబీఏ కెనడా చేయాలంటే మీకు 6.5 ఐఎల్స్ కావాలి అండ్ లేటెస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 60% అబోవ్ ఉండాలండి కెనడా అయితే. అదే మీరు యూకే వెళ్ళాలనుకుంటే ఏంటంటే 1 ఇయర్ కోర్స్ మాస్టర్స్. 1 ఇయర్ కోర్స్ వెళ్ళాలంటే కంపల్సరీ ఐఎల్స్ వచ్చేసి మీకు 6 bands ఉండాలి అండ్ గ్రాడ్యుయేషన్ వచ్చి 55% అబోవ్ ఉంటే సరిపోతుందండి. సో దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద యూకే కెనడా. ఈ 2 కంట్రీస్ లో ఎక్కడైనా బాగుంటుందండి మా ఎంబీ వచ్చేసి. సో యూ కెన్ ప్రిఫర్ ఎనీ ఆఫ్ దీస్ కంట్రీస్. ఓకే రైట్ అండి. స్టడీ గైడ్ లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. మరి డబ్బునిచ్చేది కూలింగ్ క్రిస్టల్ కలప చల్లటి ఒక శ్వాస. మహాశక్తి మహాసిమెంట్ 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 మహాశక్తి మహాశక్తి మహాసిమెంట్ మహాశక్తి మహాసిమెంట్ 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 మహాశక్తి సిమెంట్. మహాబలం మహావిలువ. జాస్ ఐబీటీ వారి ప్రోటోజిన్, టైకూన్ మరియు ఐస్పాట్లను వాడండి. అధిక దిగుబడులు పొందండి. జాస్ ఐబీటీ వారి నాణ్యమైన ఇతర ఉత్పాదనలు. సాధారణ వాటర్ హీటర్లు ఒత్తిడిని తట్టుకోలేవు, కానీ కొత్త వీనస్ స్ప్లాష్ తట్టుకోగలదు. సాధారణ వాటర్ హీటర్లతో పోలిస్తే ఇది రెట్టింపు ఒత్తిడిని తట్టుకోగలదు. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ గైడ్. ఒక కాల్ తీసుకుందామండి. వంశీకృష్ణ గారు హైదరాబాద్ నుంచి. రాజు గారు లైన్ లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి రాజు గారు. వంశీకృష్ణ గారు ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్, నేను ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనేది చేశాను సార్. ఓకే. అది వచ్చేసి జస్ట్ ప్రొఫెషనల్ కోర్స్ ఆఫ్టర్ +2. ఓకే. ఓకే. అది నేను మాస్టర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఎలా, ఎక్కడికి వెళ్ళాలండి? మీకు మాస్టర్స్ డైరెక్ట్ కన్వర్ట్ చేసుకోవడానికి కుదరదండి. యూ నీడ్ టు కంప్లీట్ ఓ బ్యాచులర్స్ కంప్లీట్ చేస్తేనే మీకు మాస్టర్స్ అలవెన్స్ ఉంటుందండి. మినిమం 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ఎల్ 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ కంప్లీట్ అయితేనే యూ క్యాన్ గో ఫర్ ద అబ్రాడ్స్. లేదంటే అండర్ గ్రాడ్యుయేషన్ కానీ వెళ్ళచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ ద బ్యాచులర్స్ ఆఫ్ ఏవియేషన్ యూ క్యాన్ ప్లాన్ ఫర్ దట్.
దాని రిక్వైర్మెంట్ వచ్చేసి ఏంటంటే ఐఎల్స్ అనేది కంపల్సరీ రాయాలండి. ఒకవేళ మీరు యూఎస్ కానీ ప్లాన్ చేస్తే ఏంటంటే శాట్ ఎగ్జామ్ అని ఉంటుంది. అది వచ్చేసి మొత్తం 2400 మార్క్స్ ఉంటుంది. మినిమం ద స్టూడెంట్ హెస్ టు గెట్ 1600 మార్క్స్. లేదు కెనడా కానీ లేదా యూకే కానీ జర్మనీ కానీ వెళ్ళాలనుకుంటే బ్యాచిలర్స్ యూ నీడ్ టు మెయింటైన్ మినిమం 60% ఇన్ యువర్ లేటెస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఐఎల్ షుడ్ బి ఆఫ్ మినిమం 6 bands. ఈ ప్రొఫైల్ కానీ మీరు మెయింటైన్ చేసి యూ క్యాన్ గో ఫర్ ఎనీ ఆఫ్ దీస్ కంట్రీస్. కెనడా వచ్చేసి మీకు బాగుంటుందండి, ఏవియేషన్ మేనేజ్మెంట్ కానీ లేదంటే పైలట్ ట్రైనింగ్ కానీ మీకు కెనడా బాగుంటుందండి. సో మీకు ఆ డీటెయిల్స్ కూడా మీకు పంపిస్తాను. ఒకసారి నాకు మెయిల్ చేయండి, sauryaconsultancy@gmail.com మెయిల్ చేస్తే కోర్స్ ఎన్నాళ్ళు ఉంటుంది ఏందనేది మీకు మొత్తం వివరంగా పంపిస్తానండి కెనడాలో. ఓకే రైట్ అండి. నెక్స్ట్ కాల్ కరీంనగర్ నుంచి తీసుకుందాం. శ్రవణ్ గారు లైన్ లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి శ్రవణ్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. మీ డౌట్ ఏంటో అడగండి. వంశీకృష్ణ గారు ఉన్నారు మనతో. గుడ్ ఈవినింగ్ సార్, వంశీ గారు. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను రీసెంట్ గా 1 month బ్యాక్ నేను ఆస్ట్రేలియా అప్లై చేశాను సార్. ఓకే సార్ అప్లై చేస్తే నా ఆస్ట్రేలియా వీసా రిజెక్ట్ అయిందండి. ఓకే రీజన్ ఏం చెప్పారండి? అంటే ఏ కోర్స్కి అప్లై చేశారు? సార్ నేను మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లై చేశాను. ఏ యూనివర్సిటీ అండి? మెల్బోర్న్ అండి. మెల్బోర్న్. ఓకే మెల్బోర్న్ యూనివర్సిటీ. అయితే వాళ్ళు ఇచ్చే అంటే యాక్చువల్లీ నేను బ్యాంక్ లోన్ ద్వారా వెళ్ళలేదు. ఓకే అక్కడ స్పాన్సర్ 27 lakhs దాకా ఉంటే నేను అది పెట్టేసి అప్లై చేశాను సార్. ఓకే వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చిన రీజన్ ప్రకారం ఏంటంటే దానికి ఎవిడెన్స్ తెలియని చెప్పేసి రిజెక్ట్ చేశారు. మీరు ఫైలింగ్ చేసేటప్పుడు ఏంటంటే స్పాన్సర్షిప్ ఉంటే కంపల్సరీ ఏంటంటే ఆ ప్రూఫ్స్ అనేది కంపల్సరీ పెట్టాలండి. మీరు వాళ్ళు మీకు స్పాన్సర్ చేస్తున్నారంటే ఏ రిలేషన్ ప్రకారం వాళ్ళకి తెలియాలి కదా. ఇన్ కేస్ ఏమైనా స్పాన్సర్షిప్ ఆ రిలేషన్ ప్రూఫ్ కానీ ఏమైనా లేకపోతే ఏంటంటే యూ నీడ్ టు మేక్ ఎన్ అఫిడవిట్. ఆ రిలేషన్షిప్ ఏంటంటే మీరు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఆ స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ చేయాలండి. ఆ రిలేషన్ వెళ్ళింది అనేది మీరు క్లియర్గా ఆయన చేత రాపించుకొని దెన్ యూ నీడ్ టు ఫైల్ అనమాట. ఆ రిలేషన్షిప్ అనేది ఎప్పుడైనా సరే కరెక్ట్గా మెయింటైన్ చేయాలండి. ఫైనాన్షియల్లో ఏంటంటే ఎవరైతే మీకు స్పాన్సర్ చేస్తున్నారో ద స్పాన్సర్ ఈజ్ గోయింగ్ టు గెట్ ద కాల్. కంపల్సరీ వాళ్ళకి కాల్ వస్తుంది అనమాట. అండ్ వాళ్ళు కూడా కరెక్ట్గా మెన్షన్ చేయాలన్నమాట. మీరు అఫిడవిట్లో ఏదైతే పెట్టారో అదే రిలేషన్ దే హస్ టు మెన్షన్ అనమాట. ఇన్ దట్ కేసెస్ ఇఫ్ మిస్ మ్యాచెస్ దెన్ విల్ బి గెటింగ్ ద వీసా రిజెక్షన్. సో మీకు ప్రాబ్లం ఏం లేదండి, మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చు. నేను మీకు చెప్తాను ఎలా ఫైల్ చేసుకోవాలనేది. నాకు జస్ట్ మెయిల్ చేయండి మీ నెంబరు, నేనే మీకు కాల్ చేస్తాను. sauryaconsultancy@gmail.com మెయిల్ చేయండి, నేనే కాల్ చేసి మీకు చెప్తాను ఎలా ఫైల్ చేయాలనేది వీసా. సో మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కన్సల్టెన్సీ కూడా ఇంపార్టెంట్. అంటే మంచి కన్సల్టెన్సీ చూసుకుంటేనే మనకి ఫర్దర్ ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రోహిత్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి రోహిత్ గారు. హలో మేడం, అది నా పేరు రోహిత్ మేడం. నేను బీటెక్ 3rd year చదువుతున్నాను మెకానికల్. మీ టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్ గా మాట్లాడండి రోహిత్ గారు. హలో నేను మెకానికల్ 3rd year చదువుతున్నాను మేడం. ఓకే అది నేను ఎంఎస్